ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. సో పాట తలుగులుతారా? నన్ను పరామర్శించడానికి అయితే నేను మీకు తెలుసా అనే వ్యక్తి అయితే వచ్చిండు. ఇప్పుడు చాలా మాటలు చెప్తారా కదా ఇప్పుడు వచ్చినట్టుంటది. చెప్పనీకపోతే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? చెప్పని చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదా అని చెప్పి బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు. మా మాధవరంలో ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారో అంతమంది వచ్చి వాళ్ళకి టైం కుదిరినప్పుడల్లా వచ్చేసి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ఎవరి గురించి అయితే బ్యాడ్ గా కామెంట్ చేయకండి. నేను మీకు తెలుసా? మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. తెలుసో తెలీదో కూడా కామెంట్ చేయండి. సో మనోడు మాట్లాడతాడు కొద్దిసేపు, ఏం మాట్లాడతాడో ఇందో చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటి ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. మళ్ళీ సరదాగా తిరిగేటోడు హఠాత్తుగా బెడ్ మీద చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మావాడు మాట్లాడతాడు కొద్దిసేపు. లాస్ట్ టైం మైక్ లేదని చెప్పి నాతో కొట్లాడిండు. మాట్లాడు పని. ఈ రోజు ఏం మాట్లాడాలనుకునేవో మాట్లాడు. లాస్ట్ టైం వాడు ఏదో పాపం సెంటిమెంట్ గా మీకు ఒక మెసేజ్ ఇస్తే వీడు దాన్ని ఎగతాళి చేస్తాడు. ఏం చేయలేను, చెప్పే వాళ్ళకి వెనకాల గోటం పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మా వాళ్ళు ఒక సాంగ్ కి డాన్స్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్ గా ముగ్గురు వేద్దాం అనుకున్నాం. నేనేస్తే మళ్ళీ రెండో కాలు కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నేను వీల్ చైర్ లో వేళ డాన్స్ వాడు చూద్దాం ఎట్లా చేసేస్తారు. తలుపులు కాదురా, తల్లుకులరా. కాలు ఇరిగి నేను కాలు సచ్చి కదిలి లేకుంటే ఇజ్జున నా పానం తెచ్చుంది. ఆ కాలు కొరుకుతుంది. కడప నాకు నమ్మకం లేదురా. వీళ్ళు మా వైఫ్ ఉంటే వీళ్ళు డాన్స్ చేయడానికి సిగ్గుపడతాను, అందుకే బయటికి పంపించేస్తాను. ఈడరే కొంచెం చూసేవాళ్ళు కూడా బాగుండాలా, దానికి తగ్గట్టుగా ఏం చేసినా. లీక్ చేయడం వీడియో ఏమన్నా ఇది పద్ధతి చెప్పారు. వాడు ప్రాక్టీస్ చేస్తా ఉంటే అన్ని లీక్స్ చేస్తా ఉన్నాడు. ఏదో వాళ్ళ సబ్స్క్రైబర్లకి ఒక్కసారిగా ఒక ఇది లేకుండా చేస్తాను వీడు, అన్ని లీక్ చేసేస్తాను వీడియో. వీడి మీద కాపీ రైట్. ఫైనల్ గా మీరు చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఏం దానికి నచ్చలే మీ డాన్స్? ఆపేయండిరా బాబు. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నేను నేర్చుకునిందే సగం నా బాగుంటేసిన. ఈ కుక్క పిల్ల పాపం ఇందాక వాళ్ళ దగ్గర నిందాడ, ఆ సెల్ ఉండే దగ్గర వీళ్ళ డాన్స్ చూసి భయపడి అది ఇడికొచ్చి ముడుక్కునింది. నేను జడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంకులు ఎక్కడ జారి మిఠాయా. నువ్వు రాలేదని నేను జాకెటేస్తా చూడు నా జాకెట్ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంకులు ఎక్కడ జారి మిఠాయి. చూడండి నా కాలు బాగాలేకుంటే ఇది కొరుకుతాంది. తీరరే మా వాళ్ళు డాన్స్ వేసి అలసిపోయి పడుకున్నారు, కానీ ఆడ వేసింది ఏమీ లేదు. పరామర్శించుకోవడాలు అయిపోయినాయి, డాన్స్ ప్రాక్టీస్లు అయిపోయినాయి, మా వాళ్ళు అలసిపోయినారు. సో నువ్వేమన్నా ఆడియన్స్కి చెప్పదలుచుకున్నావా? ఆ పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే నేను మీకు తెలుసా అని
ట్యాగ్ చేయండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సేమ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే చాలా ఉన్నాయి దాచాం అనే ఛానల్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే చాలా ఉన్నాయి దాచాం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లి నొక్కండి. వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్.